ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇటీవల కాలంలో మన సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి తను చెప్పాడు, మేము నిర్మాతలు ప్రకటించే కలెక్షన్స్ ఖచ్చితంగా 100% జెన్యూన్ ఉండవు, ఎంతో కొంత ఫేక్ ఉంటుంది. ఫ్యాన్స్ లో జోష్ పెంచడం కోసం, అభిమానుల్లో క్యూరియాసిటీ జనరేట్ చేయడం కోసం, కానీ వాళ్ళలో కూడా ఒక ఇది నింపడం కోసం మేము ప్రకటిస్తుంటాము, దాన్ని ప్రామాణికంగా అయితే తీసుకోకూడదు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు. కాకపోతే ఈ పుష్ప 2 కు సంబంధించి కొంత డివైడెడ్ టాక్, అంటే సౌత్ లో పెద్దగా లేకపోయినా నార్త్ లో చాలా బాగుందనే ఒక టాక్ అయితే ఉంది. నార్త్ లో చాలా అసాధారణ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఓవర్సీస్ లో కూడా ఆశాజనకంగానే ఉన్నాయంటున్నారు. ఓన్లీ మన ఆంధ్రాలో కలెక్షన్స్ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది తప్ప మరీ అంత ఫేక్ ఇవన్నీ మొత్తం కలెక్షన్స్ అన్ని ఫేక్ అని చెప్పడానికి లేదని నా అభిప్రాయం. ఓకే, అంటే ఎంతో కొంత పర్సెంట్ ఉంటది, అది 10%, 5%, 20% అనేది ఏ సినిమా అయినా ఎంతో కొంత ఉంటది అంటారు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ కలెక్షన్లు ఎక్కువ చేసి చూపిస్తున్నారనే విమర్శ పుష్ప 2 తోటే ప్రారంభం కాలేదండి. చాలా సంవత్సరాలుగా చాలా సినిమాలకి వచ్చిన కలెక్షన్స్ ఒకటైతే వీళ్ళు చూపించే కలెక్షన్స్ ఒకటి చూపిస్తున్నారు అనే విమర్శలు ప్రతి ఈవెన్ బాహుబలికి వచ్చాయి, RRR కి వచ్చాయి, కల్కికి వచ్చాయి. కల్కి సినిమాకి అయితే ఎవరో బాలీవుడ్ లో ఇద్దరు క్రిటిక్స్ ట్వీట్ చేశారు ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి. అంటే మన అశ్విని దత్ గారు వాళ్ళు దాని మీద కోర్టుకు కూడా, అంటే పరువు నష్టం దావా కూడా వేశారని మనం చూసాం. కాబట్టి ప్రతి సినిమాకి ఇంచుమించుగా జరుగుతున్న ఇది ఏంటంటే కేవలం 6 రోజుల్లోనే 1002 కోట్లు అని ప్రకటించేసరికి అది ఎక్కువ చర్చనీయాంశం అవుతుందని నా అభిప్రాయం. ఓకే రైట్ సార్, అయితే అంటే ఇట్లా చేయడానికి రీజన్ ఏంటి? ఎంతో కొంత ఫేక్ అని చెప్పారు. అంటే ప్రతి సినిమా ఏదో ఏ సినిమా అంటే సినిమా ప్రమోషన్ లో భాగంగా కూడా అలాగా కొంత చేసి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు ఇది దాదాపుగా 11,500 స్క్రీన్ లో రిలీజ్ అయిందని చెప్పంటారు వరల్డ్ వైడ్ గా. అది ఫేకా కరెక్టా అన్నది కూడా ఎవరు మనం ఇప్పుడు ఇమీడియట్ గా చెప్పలేమండి. ఎక్కడ కలెక్ట్ చేసింది, నార్త్ లో ఎక్కడ కలెక్ట్ చేసింది, సౌత్ లో ఎంతవరకు కలెక్ట్ చేసింది, ఓవర్సీస్ అంటే ఇంకా మార్కెట్ అనంతం కదండి. అది గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలాగా ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్ లో రిలీజ్ అయిన